సూర్యాపేట జిల్లా వార్తల విషయానికి వస్తే మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉత్సాహం పలుకుతోంది. బనకచర్ల నల్లమల సాగర్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం ఒకటై తెలంగాణకు రావాల్సినటువంటి నీటి హక్కును దోచుకుంటున్నారంటూ కూడా జగదీష్ రెడ్డి తీవ్రంగా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కూడా 9 టీఎంసీలకు అలకేట్ చేసి 45 టీఎంసీలు చారని ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతకాలు పెట్టి ఆ తర్వాత నాలుక మడత పెట్టి అబద్ధాలు ఆడుతున్నారంటూ కూడా జగదీష్ రెడ్డి పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు జరుగుతున్నటువంటి నీటి హక్కులపైన నీటి దోపిడీపైన పెద్ద ఎత్తున కూడా ఉద్యమం చేసేలాగా అసెంబ్లీ సాక్షిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇద్దామంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పారిపోతా ఉంది, భయపడిపోతుందంటూ కూడా పెద్ద ఎత్తున కూడా మండిపడ్డారు. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం మేల్కొనాలి, కళ్ళప్పగించి చూడకుండా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి హక్కులను కాలరాసలేగా నీటి హక్కులను కాలరాసలేగా ఏపీ ప్రభుత్వం చేసినటువంటి కుట్రలను ఎండగట్టాలి, అడ్డుకోవాలంటూ కూడా ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. లేనట్టయితే కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున కూడా జల ఉద్యమం చేస్తాం, తెలంగాణ నీటి హక్కును సాధించుకుంటాం, తెలంగాణ నీటి హక్కుల సాధన విషయంలో ఎక్కడ రాజీ పడేది లేదంటూ కూడా జగదీష్ రెడ్డి మరోసారి కూడా స్పష్టం చేశారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్త విషయానికి వస్తే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి క్షేత్రంలో స్వామివారి అధ్యయనోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఉదయం సాయంత్రం వేళల్లో తీరొక్క రూపంలో స్వామివారు అందంగా అలంకరింపబడి తిరుమాడ వీధులు ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తూ ఉన్నారు. యాదగిరీశుడు నిన్ననే వైకుంఠ ఏకాదశి దర్శనం కూడా పూర్తయింది. ఇవాళ కూడా భక్తులకు సౌకర్యవంతంగా ఉండలేక ఉత్తరాధార దర్శనానికి అనుమతి ఇవ్వడంతో పెద్ద ఎత్తున భక్తులు ఉత్తరాధార ద్వారా స్వామిని దర్శించుకుంటున్నారు. అధ్యయనోత్సవాలు కూడా పాల్గొని పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు కూడా చేస్తూ ఉన్నారు. ఇక నల్గొండ జిల్లా వార్తల విషయానికి వస్తే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి చిట్యాల వద్ద గొర్ర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగున్న లారీని మినీ ట్రావెల్ బస్సు ఢీకొనడంతో 10 మందికి తీవ్రంగా గాయాలు కావడం జరిగింది. తీర్థయాత్రలకు వెలుస్తున్నటువంటి భక్తులు నిద్రమాత్రం ఉండగానే డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడంతో ఒక్కసారిగా ఆగున్న లారీని మినీ ట్రావెల్ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని కూడా పోలీసులు తెలిపారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా కొనసాగించుకోవాలని అన్నారు పెద్దపల్లి ఏసీపీ గజకృష్ణ. ఈ మేరకు పెద్దపల్లి ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ గజకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ December 31 అలాగే న్యూ ఇయర్ వేడుకలు ప్రతి ఒక్కరు కూడా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలంటూ కూడా ఆయన సూచించడం జరిగింది. ఎవరైతే హద్దులు మితిమీరి ప్రవర్తించినట్లయితే ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఈ సందర్భంగా ఆయన హెచ్చరించడం జరిగింది. అంతేకాకుండా మద్యం సేవించి వాహనాలపైన తిరగడం, వాహనాలు నడపడం, అలాగే సైలెన్సర్లు తీసేసినటువంటి వాహనాలతోటి శబ్ద కాలుష్యం చేస్తూ కూడా శబ్దాలు చేస్తూ కూడా అరుపులు కేకలు వేస్తూ కూడా ఎవరైనా ఉల్లంఘించినట్లయితే ప్రజలకు ఇబ్బంది కలిగించినట్లయితే వారిపైన తీవ్రమైన కఠిన చర్యలు తీసుకుంటాం, చట్ట ప్రకారం శిక్షిస్తామంటూ కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంటి వద్దనే ప్రశాంత వాతావరణంలో న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్తూ కూడా వేడుకలు నిర్వహించుకోవాలంటూ కూడా సూచించారు. అంతేకాక ముఖ్యంగా డీజేలకు, సౌండ్ బాక్సులకు, స్పీకర్లకు ఎలాంటి అనుమతులు లేవు కాబట్టి ఎవరు నిబంధనలు ఉల్లంఘించినట్లయితే ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంటూ కూడా ఈ సందర్భంగా ఏసీపీ గజకృష్ణ హెచ్చరించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే గోదావరికని అడ్డగుంటపల్లిలో షార్ట్ సర్క్యూట్ తోటి ఓ టైలర్ షాప్ కూడా అగ్ని ప్రమాదంతో అగ్నికి ఆహుతి కావడం జరిగింది. అయితే అడ్డగుంటపల్లిలో నివాసం ఉంటున్నటువంటి కృష్ణవేణి సంపత్ దంపతులు గత 20 ఏళ్ల నుండి కూడా టైలరింగ్ చేస్తూ కూడా జీవనోపాధి పొందుతున్నారు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా తమ యొక్క షాప్ అంతా కూడా అగ్నికి ఆహుతైనట్లుగా కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఈ యొక్క అగ్ని ప్రమాదంలో టైలరింగ్ కుటుంబ మిషన్లతో పాటు టైలరింగ్ సామాన్ అంతా కూడా పూర్తిగా ధ్వంసమైనట్లు, సుమారు 10 లక్షల ఆస్తి నష్టం జరిగినట్టుగా కూడా వారు వెల్లడించడం జరిగింది. టైలరింగ్ పైనే జీవనం గడిస్తున్నటువంటి తమ నష్టపరిహారం ఆర్థిక సాయం చేయాలంటూ కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని వారు వేడుకోవడం జరిగింది. ఇవాళ హైదరాబాద్ ప్రధాన వార్తలు చూసుకున్నట్టయితే ఏదైతే సుందరాయ విజ్ఞాన కేంద్రంలో ఆటో జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ తరపున మండలి ప్రతిపక్ష నేత మధుసూదన్ చారితో పాటు ఇతర పార్టీలకు చెందిన నేతలు పాల్గొని ప్రధానంగా ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా చర్చించారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి రాకముందు ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రధానంగా అయితే మధుసూదన్ చారి డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తారన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పోవడంపై ఆయన ప్రధానంగా తప్పు చేశారు. ప్రభుత్వం వెంటనే ఆటో కార్మికులను ఆదుకోవాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. అటు ఆటో జేఏసీ నేతలు అయితే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తమ బతుకులు ఆగమయ్యాయి, ప్రభుత్వం వెంటనే తమకు ఆదుకోవాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాలు ముట్టడిస్తామని ఆటో కార్మిక జేఏసీ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఖమ్మం జిల్లాలో రైతుల యూరియా కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత 3 సీజన్లో ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడ్డారో 7 యాసంగి సీజన్లో కూడా రైతులు అదే రకమైన ఇబ్బందులు పడుతున్నారు. చలిలో కూడా లెక్క చేయకుండా ఉదయం 3 గంటలకు 4 గంటలకు కొనుగోలు కేంద్రాల దగ్గరకు వచ్చి క్యూలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 5-10 ఎకరాలు సాగు చేస్తే కేవలం 1-2 కట్టల యూరియా ఇస్తే తమకు ఎలా సరిపోతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండల కేంద్రంలో ఉన్నటువంటి గ్రోమోర్ సెంటర్ దగ్గర వందల మంది రైతులు క్యూ లైన్లో ఉన్నారు. అప్పటి వరకు ఉన్నటువంటి స్టాక్ను క్లియర్ చేసినటువంటి రైతులు అధికారులు ఇంకా స్టాక్ వస్తుంది వెయిట్ చేయమని చెప్పడంతో ఒక దశలో మహిళల మధ్య వాగ్వాదం జరిగింది. మహిళలు పరస్పర దాడులకు తిట్లకు పూనుకున్నారు. ఆ తర్వాత పురుషుల మధ్య కూడా ఒక దశలో తోపులాట జరిగింది. భారీ స్థాయిలో క్యూ లైన్లు ఉండటం, కొద్ది మొత్తంలో యూరియా ఉండటంతో తమకు దొరకదన్న ఆందోళన రైతులు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేసిన సందర్భంలో గొడవలు జరుగుతున్నాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. స్టాక్ ఉన్నది తీసుకెళ్లాలని చెప్పి అధికారులు చెప్తున్నారు. కానీ రైతులు ప్రశ్నిస్తున్నారు. తాము 10 ఎకరాలు సాగు చేస్తే కేవలం ఒక యూరియా కట్ట మాత్రమే ఇస్తున్నారు. ఇది ఏ మూలకు చల్లాలి, రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని కోరుతున్నారు. గత 3-4 సీజన్లుగా ఎదుర్కొన్న సమస్యలనే మళ్ళీ ఎదుర్కొంటున్నామని అధికారులు ఇప్పటికైనా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ప్రభుత్వ పెద్దలు అధికారులు చేసుకొని తమకు సరిపడా యూరియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు. ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంచు దుప్పటి వల్ల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. భద్రాచలం, ఇల్లందు, మనుగూరు, పినపాక ఏజెన్సీలో భారీగా పొగ మంచు కురచడం చేత ఉదయం 10 గంటల వరకు కూడా వాహన రాకపోకలకు ఇబ్బంది అయ్యి తెల్లవారుజామున కురుస్తున్నటువంటి మంచులో వాకర్స్ తర్వాత ఇతర ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటు ఖమ్మం జిల్లాలో కూడా పొగమంచు కురుస్తూ ఉంది. ఉదయం 11-12 గంటలైనప్పటికీ కూడా పొగమంచు తీవ్రత స్పష్టంగా కనిపించింది. దీంతో రోడ్ల మీద వెళ్ళేటువంటి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లైట్లు వేసుకొని నెమ్మదిగా ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్తున్నారు. గత వారం 10 రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోవడం, పొగమంచు కురుస్తుండటంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పలు చోట్ల కూడా విజిబిలిటీ తగ్గిపోయింది. సో రాకపోకలు చేస్తున్నటువంటి అధికారులు నెమ్మదిగా ముందొచ్చేటువంటి వాహనాలు చూసి వెళ్లాలని అధికారులు తెలియజేస్తున్నారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే, జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని మెట్పల్లిలో హనీ ట్రాప్ కలకలం రేపింది. ఓ యువతి మరొక ఇద్దరు ఒక ముఠాగా ఏర్పడి ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అలాగే ఇంకా బడా ఉన్నటువంటి వ్యక్తుల వద్ద మొత్తంగా అక్కడే ఉండి వారిని హనీ ట్రాప్ చేసి సీసీ కెమెరాల్లో వీడియోస్ రికార్డ్ చేశారు. అయితే దీనికి ఇద్దరు వ్యక్తులు కీలక పాత్ర వహించినట్టు గుర్తించారు. అందులో ఒకరు బీజేపీ పార్లమెంటు స్థాయి నాయకుని అనుచరుడిగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారు, వాళ్ళంతా కూడా ఈ నిందితుల సెల్ ఫోన్లు విశ్లేషిస్తే అర్థం కాబోతుంది. మొత్తానికైతే భారీ ఎత్తున డబ్బులు వసూలు చేశారు ఒక్కొక్కరి వద్ద నుంచి బెదిరించని అర్థమవుతుంది. మొత్తంగా వాళ్ళ మొబైల్ ఫోన్లను నిన్న రాత్రి స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళపైన విచారణ అయితే కొనసాగుతుంది. ఆ మహిళ మెట్పల్లికి చెందినటువంటి ఆమెగా గుర్తించారు. మరొక వార్త, ఇటు జగిత్యాల జిల్లా వెలుగట్టు ఎండపల్లి మండలం రాజారంపల్లిలో నిన్న పెట్రోల్ బంక్ వద్ద అర్ధరాత్రి యువకులు హంగామా సృష్టించారు. గంజాయి మత్తులో ఏకకాలంలో అంటే అక్కడికే పెట్రోల్ పోసుకునేందుకు వచ్చినటువంటి బంకు వద్ద ఉన్నటువంటి టూరిస్టు బస్సు పైన దాడికి పాల్పడిపోయారు. డ్రైవర్తో పాటు బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు అప్రమత్తమై వారిని ఎదురు తిరగబడ్డారు యువకులపైన. దీంతో గంజాయి బైక్ అక్కడి నుంచి పరారైంది. మొత్తానికి పెట్రోల్ బంక్ యజమాని అయితే ఫిర్యాదు చేశారు. మరి పోలీసులు దీనిపైన విచారణ జరిపి పూర్తి చర్య తీసుకుంటామని చెప్పారు. ఇక న్యూ ఇయర్ వేడుకలు అంటే డిసెంబర్ 31 అంటే దాదాపు ముందు రోజు నుంచే డ్రగ్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిత్యం కొనసాగుతుంటాయి. కానీ జగిత్యాల జిల్లా పోలీసులు మాత్రము 28వ తేదీ నుంచే మొత్తం జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా ప్రత్యేక డ్రగ్ అండ్ డ్రైవ్ తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ఎందుకంటే 31 నైట్ భారీ ఎత్తున వాహనదారులు జిల్లాలో తిరుగుతారు, యువకులంతా కూడా రోడ్లపైకి వస్తారు. ఈ నేపథ్యంలో ముందస్తుగానే వారికి ఒక అవగాహన కల్పించే విధంగా రోడ్డు ప్రమాదాలు నివారించేలా ఈ చర్యలు తీసుకుంటామన్నట్టు ట్రాఫిక్ పోలీసులు అయితే చెప్తారు. మొత్తానికి గత 2 రోజుల నుంచి ఇవాళ 31 తెల్లవారుజామున వరకు కూడా ఈ డ్రగ్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నాయని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ చెప్పారు. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి శాసనసభ ఉపసభాపతిగా సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు నియామకం కావడం, అదేవిధంగా సిద్దిపేటకు చెందిన ప్రముఖ గాయకుడు కవి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ శాసన మండలి విప్గా నియామకం కావడం పట్ల ఈ ప్రాంతానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అట్లాగే వాళ్ళ అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో సమర్థవంతంగా మంత్రి పదవిని నిర్వర్తించి తెలంగాణ రాష్ట్ర సమస్యలు అనేక విధాలుగా పరిష్కరించినటువంటి
హరీష్ రావు ప్రస్తుతం ఉపసభాపతిగా ప్రతిపక్ష నేతగా కూడా మంచి పాత్ర నిర్వహించి ప్రజలకు సేవ చేయాలని చెప్పి వాళ్ళంతా కూడా కోరుతూ ఉన్నారు. అదేవిధంగా దేశపతి శ్రీనివాస్ సిద్దిపేటకు సంబంధించిన కవి, గాయకుడు, ప్రముఖ రచయిత. ఆయన కూడా తెలంగాణ ఉద్యమంలో కీలకమైనటువంటి పాత్ర నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయన విప్గా ఎన్నిక కావడం పట్ల కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన కవులు, కళాకారులు, రచయితలు కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరూ కూడా ఈరోజు ఎర్రవెల్లిలోని నివాసంలో మాజీ ముఖ్యమంత్రి అట్లాగే బీఆర్ఎస్ నేత కేసీఆర్ను కలిసి ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. వారి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. వాళ్ళతో పాటు మరో పదవి తీసుకున్నటువంటి నియమించబడినటువంటి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కూడా ఈరోజు కేసీఆర్ను కలిసి ఆశీర్వాదం తీసుకున్న పరిస్థితి కనిపించింది. ఇక సిద్దిపేట రహదారిపై అక్రమంగా తరలిస్తున్నటువంటి గోవుల్ని స్థానికులంతా కలిసి పట్టుకున్నటువంటి పరిస్థితి ఈరోజు అక్కడ కనిపించింది. ముఖ్యంగా ఒక ఐచర్ వాహనంలో పెద్ద ఎత్తున గోవుల్ని దాంట్లో ఉంచి పైకి గుమ్మడికాయల్ని ఉంచి వాటిని అక్రమంగా తరలిస్తున్న నేపథ్యంలో వాటిని గమనించినటువంటి స్థానికులు, ఆ ప్రాంతానికి సంబంధించిన యువజన సంఘాలకు సంబంధించిన ప్రతినిధులంతా వెళ్ళి ఆ వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో గుమ్మడికాయల వెనక పెద్ద ఎత్తున గోవులు ఉన్నట్టుగా వాళ్ళు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని వాటిని ఎక్కడి నుంచి ఎందుకు తరలిస్తున్నారో విషయమై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ అక్రమంగా గోవుల్ని తరలించే కార్యక్రమాలని అడ్డుకోవాలని చెప్పి ఈ సందర్భంగా హిందూ సంఘాలకు సంబంధించిన నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఈరోజు రిటైర్డ్ ఉద్యోగుల సంఘాలకు సంబంధించిన నాయకులు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత సంవత్సరంన్నర కాలంగా రిటైర్ అయినటువంటి ఏ ఒక్క ఉద్యోగి కూడా ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వకపోవడం ఫలితంగా పెద్ద ఎత్తున రిటైర్డ్ ఉద్యోగులు చనిపోతున్నటువంటి పరిస్థితి నెలకొందని, ఇప్పటికే 39 మంది రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళ ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పారు. దాదాపు 16,000 మంది ఇప్పటికీ బెనిఫిట్స్ అందక అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 1800 మంది రిటైర్డ్ ఉద్యోగులంతా కూడా బెనిఫిట్స్ అందక అనేక రకాల ఉద్యోగ సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బెనిఫిట్స్ అన్ని రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. లేని పక్షంలో తాము రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని, అవసరమైతే శాసనసభ సమావేశాల సందర్భంగా అసెంబ్లీని ముట్టడించే కార్యక్రమాన్ని కూడా చేపడతామని చెప్పి హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి సింగూరు నుంచి ఘనపూర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ అధికారులు అవలంబిస్తున్నటువంటి నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా ఈరోజు సునీత లక్ష్మారెడ్డి సరసాపూర్ ఎమ్మెల్యే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈరోజు మెదక్ కలెక్టరేట్లో జరిగినటువంటి సమావేశానికి హాజరైన ఆమె ఈ ఘనపూర్ ఆయకట్టుకు సంబంధించిన నీటి సమస్యపై ప్రశ్నిస్తూ రాహుల్ రాజును ఆమె ప్రశ్నించడం జరిగింది. తక్షణమే నీటిని విడుదల చేయాలని, 4.5 టీఎంసీల నీటిని విడుదల చేస్తే ఆ ప్రాంతానికి రైతులకు లబ్ధి చేకూరుతుందని, ఈ విషయమై నిరసన వ్యక్తం చేస్తూ తాను సమావేశాన్ని, నీటిపారుదలకు సంబంధించిన సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టుగా ఆమె చెప్పి ఆమె బయటకు వచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. తక్షణమే నీటిని విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని కూడా సునీత లక్ష్మారెడ్డి ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని కోహీర్ మండలం సజ్జాపూర్లోని ఒక దళితుని ఇంటిని కూల్చివేత ఘటన జరిగి వారం రోజులు గడుస్తున్నా కూడా ఆ ఘటనకు బాధ్యులైనటువంటి కాంగ్రెస్ నాయకుడు ప్రసాద్ రెడ్డిని అరెస్ట్ చేసే విషయంలో పోలీసులు తాత్సారం చేస్తున్నారు. ఆయనపై SC/ST అట్రాసిటీస్ కేసు నమోదైనప్పటికీ కూడా ఆయన బహిరంగంగా అటు జహీరాబాద్లో, హైదరాబాద్ ప్రాంతంలో తిరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఆయనను అరెస్ట్ చేయలేదు. ఈ సంఘటనకు బాధ్యునిగా ఉన్నటువంటి గ్రామ సెక్రటరీపై కనీసమైనటువంటి చర్యలు కూడా తీసుకునే నేపథ్యంలో గ్రామంలో అట్లాగే దళిత సంఘాల పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్నది. ముఖ్యంగా ఒక మంత్రి దీని వెనుక పోలీసుల్ని, అటు రెవెన్యూ అధికారిని ఒత్తిడి చేసి అరెస్టులు జరగకుండా చూస్తున్నాడనే ఒక వాదన కూడా వినిపిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో దళిత సంఘాలంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఈ దళితుని ఇల్లు బేగరి రాములకు సంబంధించిన ఇల్లు కూలగొట్టినటువంటి ప్రసాద్ రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక నారాయణఖేడ్ నియోజకవర్గానికి సంబంధించిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు అట్లాగే రిటైర్డ్ ఉద్యోగులు పలువురు ఈరోజు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ముఖ్యంగా ఆ ప్రాంతానికి సంబంధించిన ఒక రిటైర్డ్ పోలీసు ఉద్యోగి అట్లాగే మరికొంతమంది కూడా కలిసి ఈరోజు భూపాల్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నారాయణఖేడ్ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామని, అట్లాగే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా భూపాల్ రెడ్డి చెప్పడం జరిగింది.
ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే ఇందిరమ్మ ఇళ్లలో గోల్మాల్ జరుగుతుండడానికి ఈ వార్త ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం రాచాలపల్లి గ్రామంలో మాడుగుల అంజమ్మ అనే ఆమె పేరిట మంజూరు అయినటువంటి ఇందిరమ్మ ఇల్లు ప్రొసీడింగు అంతా వచ్చినప్పటికీ ఇల్లు ఒకరి పేరు మీద బిల్లు మరొకరి పేరు మీద వచ్చిందని చెప్పేసి కూడా బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. తన పేర ఇల్లు వచ్చినట్లు కానీ ఎవరు చెప్పలేదని చెప్పేసి చివరిగా చూస్తే బిల్లు అదే పేరు మాడుగుల అంజమ్మ ఇంకొక ఆమె ఉంటే ఆమె పేరు మీద వచ్చిందని చెప్పేసి, దీంతో నేను ఎప్పుడు కూడా భవిష్యత్తులో ఇందిరమ్మ ఇళ్లకు అర్హురాలను కాకుండా పోతానని చెప్పేసి కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇది అధికారుల తప్పిదమా, ఇందిరమ్మ కమిటీలకు సంబంధించిన వాళ్ళు ప్రోత్సహించడం వల్లే ఇలా జరిగిందా అనే దానిలో పూర్తి స్థాయిలో విచారణ జరిపి తన పేరు మీద చేయించి వేరే వాళ్ళ పేరు మీద ఇల్లు నిర్మించుకుంటున్నారో దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించి దానిపైన బాధ్యులైన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా రాచాలపల్లికి సంబంధించినటువంటి మాడుగుల ఎవరైతే బాధితురాలు అంజమ్మ ఉందో ఆమె డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. క్షేత్రస్థాయిలో చూసినట్టయితే మాడుగుల అంజమ్మ అనే వాళ్ళు ఒక ఆమె పేరు మీద ఇల్లు మంజూరైంది కానీ ఆమెకు తెలియని పరిస్థితి, మరొకరి అంజమ్మ పేరు మీద అయితే బిల్లు వచ్చిందని చెప్పేసి కూడా స్పష్టమవుతా ఉంది. దీన్ని బట్టి ఇందిరమ్మ ఇళ్లలో గోల్మాల్ జరుగుతుండడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణగా చెప్పవచ్చు. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో విశ్వబ్రాహ్మణ ఉద్యోగ సేవా సమితి ఆధ్వర్యంలో 12వ సంవత్సరంలోకి సేవా కార్యక్రమాలు అడుగుతున్నటువంటి సందర్భంగా యూటీఎఫ్ భవన్లో వాళ్ళు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవల గెలిచినటువంటి విశ్వబ్రాహ్మణుల ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఉప సర్పంచులకు సన్మాన కార్యక్రమంతో పాటు ఇంటర్ 10th ప్రతిభ కనబరిచినటువంటి విశ్వబ్రాహ్మణ విద్యార్థులకు నగదు పారితోషికంతో పాటు వాళ్ళను అభినందించినటువంటి పరిస్థితి కనిపించింది. విశ్వబ్రాహ్మణ ఉద్యోగ సేవా సమితి సంబంధించినటువంటి 2026 క్యాలెండర్ను కూడా వాళ్ళు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ ఠాకూర్ బాలాజీ సింగ్ తో పాటు పలువురు ప్రముఖులు కూడా హాజరైనటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా విశ్వబ్రాహ్మణ ఉద్యోగ సేవా సమితి రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తుందని చెప్పేసి కూడా విశ్వబ్రాహ్మణ ఉద్యోగ సేవా సంఘానికి సంబంధించినటువంటి నాయకులు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. మహబూబ్ నగర్ జిల్లా అక్రమంగా మొక్కజొన్న తరలిస్తున్న లారీలను చిన్నచింతకుంట పోలీసులు పట్టుకున్నారు. అర్ధరాత్రి వాహనాలు తనిఖీలు చేస్తుండగా 2 లారీల్లో కర్నూలు నుండి రాయచూరుకు ఎటువంటి పత్రాలు లేకుండా మొక్కజొన్న తరలిస్తున్నటువంటి లారీలను పోలీసులు గుర్తించి వాటిని దేవరకద్ర మార్కెట్కి పంపించారు. మార్కెట్ అధికారులు లారీలకు జరిమానా విధించగా డ్రైవర్లు జరిమానా కట్టి లారీలను తీసుకెళ్లారు. వనపర్తి జిల్లా ఏదుల మండలం గొల్లపల్లి, చీర్కపల్లి, చెన్నారం గ్రామ రైతులు ఆందోళన బాట పట్టారు. తమ గ్రామంలో నూతనంగా నిర్మించ తలపెట్టిన రిజర్వాయర్కి వ్యతిరేకంగా అఖిలపక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. 1200 ఎకరాల్లో నిర్మించ తలపెట్టిన రిజర్వాయర్ ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. పక్కనే కిలోమీటర్ దూరంలో ఏదుల రిజర్వాయర్ ఉండగా మరొక రిజర్వాయర్ నిర్మాణం ఎందుకని రైతులు మండిపడుతున్నారు. అధికారులు వెంటనే ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని గ్రామ రైతులు డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలో సోయా పంటను కొనుగోలు చేయడంలో ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తడంతో సోయా పండించిన రైతులు తమ పంటను అమ్ముకునేందుకు నానా కష్టాలు పడుతున్నారు. గత నెల రోజులుగా సోయా పంట కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తూ దశలవారీ ఆందోళన చేపడుతున్నా ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా సోయా కొనుగోలను మాత్రం చేపట్టడం లేదు. సోయా కొనుగోలు చేపట్టాలని ఇప్పటికే జిల్లాలో బందులు, ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టినా ప్రభుత్వం మాత్రం ఏమాత్రం స్పందించడం లేదు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో ఈరోజు కూడా సోయా కొనుగోలును చేపట్టలేదు. 3 రోజుల కింద తీసుకొచ్చిన సోయాను మాత్రమే కొనుగోలు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేపట్టాలని, లేని పక్షంలో దశలవారీ ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా సోయా పండించిన రైతులు హెచ్చరించారు. మరో వార్త విషయానికి వస్తే ప్రతి ఒక్కరు కూడా చట్టాలపై అవగాహన పెంచుకోవడంతో పాటు పౌర హక్కులపై కనీస అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ రాజా శీషా పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఎస్సీ కాలనీలో
రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పౌర హక్కుల దినోత్సవంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. అలాగే పౌరుల హక్కులపై కూడా అవగాహన పెంచుకొని సమాజంలో పౌర హక్కులను కాపాడే విధంగా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో బెస్ట్ అవైలబుల్ పథకం కింద సి రామరెడ్డి పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న అరుణ్ అనే విద్యార్థి కిడ్నాప్ వ్యవహారం కలకలం సృష్టించింది. ఈ నెల 20వ తేదీన స్కూల్ నుంచి అరుణ్ని గుర్తెలియని దుండగులు అపహరించారు. అయితే ఈ విషయాన్ని పాఠశాల యాజమాన్యం ఇటు పోలీసులకు కానీ బాలుడి తల్లిదండ్రులు కానీ చెప్పకుండా నిర్లక్ష్యం చేయడం పట్ల బాలుడి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలుడు మహారాష్ట్రలోని నాగ్పూర్లో తప్పించుకొని పోలీసులను ఆశ్రయించగా పోలీసులు బాలుడిని తల్లిదండ్రులకు అప్పచెప్పారు. అయితే ఈ విషయంలో నిర్లక్ష్యం వహించిన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో బాలుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని ఈ సందర్భంగా బాలుడి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.